హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అంతర్జాతీయ శాంతి దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే, ఈరోజు అంతర్జాతీయ శాంతి దినోత్సవం వెనక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న జరుపుకునే అంతర్జాతీయ శాంతి దినోత్సవం శాంతి, ఐక్యత మరియు సహకారం కోసం చర్య తీసుకోవడానికి ప్రపంచానికి పిలుపునివ్వడం అన్నమాట. అసలు దీని వెనక ఉన్న చరిత్ర ఏమిటంటే, 1981లో ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 21ని అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా ప్రకటించింది. ఈ ఆలోచన వెనక ప్రేరణ ఉంది. అదేమిటంటే, 1999లో పీస్ వన్ డేను స్థాపించిన బ్రిటిష్ చిత్ర నిర్మాత జెరెమీ గిల్లీ. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి తీర్మానం 36/67లో 1981లో అంతర్జాతీయ శాంతి సంవత్సరం మొదలైంది. అసలు ఈ పీస్ వన్ డే అంతర్జాతీయ శాంతి దినోత్సవం యొక్క లక్ష్యాలు ఏమిటంటే, ప్రపంచ శాంతి మరియు అహింసను ప్రోత్సహించడం, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడం, సంఘర్షణల శాంతియుత పరిష్కారానికి మద్దతు ఇవ్వడం. అసలు ఈ వేడుకను ఎలా జరుపుకుంటారంటే, శాంతి ర్యాలీలు, ఊరేగింపులు, కచేరీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు, సమాజ సేవా వర్క్షాప్లు. అసలు ఈరోజు ఈ వేడుకలో పాల్గొనడానికి మార్గాలు ఏమిటంటే, స్థానికంగా కార్యక్రమాలు నిర్వహించడం, సోషల్ మీడియాలో శాంతి సందేశాలను పంచుకోవడం, శాంతి కేంద్రీకృత సంస్థలకు మద్దతు ఇవ్వడం, అహింస మరియు కరుణను పాటించడం సహాయం చేసింది. అంతర్జాతీయ శాంతి దినోత్సవం శాంతి కోసం మానవాళి యొక్క సామూహిక ఆకాంక్షను శక్తివంతంగా గుర్తు చేస్తుంది. కలిసి పనిచేయడం ద్వారా మనం మరింత సామరస్యపూర్వకమైన మరియు శాంతియుతమైన ప్రపంచాన్ని సృష్టించవచ్చు. 2016లో ప్రపంచ శాంతి సూచిక సంఘర్షణలో 2.4% తగ్గుదలను నివేదించింది. అసలు శాంతి యొక్క గొప్పతనం గురించి, శాంతి అనేది పోరాడడానికి విలువైన ఏకైక యుద్ధం అని ఆల్బర్ట్ కామస్ అన్నారు. శాంతి అనేది మనం కోరుకునే సుదూర లక్ష్యం మాత్రమే కాదు, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక సాధనం అని మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పేర్కొన్నారు. Hi, I'm Mary Catherine de Montagna from Philippines, UN peacekeeper working in the United Nations mission in South Sudan. Peace begins with empowering women in the community. Women in Mobile, South Sudan were confronted with exceptional challenges. There are few opportunities for education and vocational training. However, women here exhibit a remarkable level of resilience. We work hand in hand collaboratively towards empowering social and economic aspects for local women, stepping forward in enhancing livelihood that provide them with opportunities and the ability to support their families. I am a warrior in advocating women's rights and protection. Woman is a catalyst of change. Her voice must be heard, knowing her worth and values herself, which are the major keys to fostering sustainable peace and development here in Mobile, South Sudan. ఇది ఈ రోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్.